హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బొబ్బెరపప్పు గారెలను సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వర్షాలు పడుతున్నప్పుడు పప్పు గారెలు అయితే చాలా బాగుంటాయి, అందులో బొబ్బెరపప్పు గారెలు ఇంకా బాగుంటాయి. తెలంగాణలో ఎక్కువగా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా సరే, పెద్ద ఫంక్షన్స్ అయినా సరే పప్పు గారెలు చేస్తారు. అందులో బొబ్బెరపప్పు గారెలు ఎక్కువగా చేస్తారు. అంతేకాకుండా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. మరి బొబ్బెరపప్పు గారెలను ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ పావు కేజీ బొబ్బెరపప్పు తీసుకుంటున్నాను. ఇది పావు కేజీ ఉండదు, కానీ నేను నానబెట్టక ముందు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. బొబ్బెరపప్పు ఈ విధంగా ఉంటుంది. నేను గారెలు చేసినప్పుడు బొబ్బెరపప్పు వేస్తే బొబ్బెరపప్పు ఎక్కడ దొరుకుతుందండి అని అడిగారు. మేము ఉండే ప్లేస్లో మాత్రం గ్రాసరీ షాప్స్లో అయినా లేదంటే సూపర్ మార్కెట్స్లో అయినా కూడా దొరుకుతుంది. కొన్ని ప్లేసెస్లో బొబ్బెరపప్పు అంటేనే తెలియదు అసలు, అలాగే గ్రాసరీ షాప్లలో కూడా దొరకదు. అలాంటప్పుడు ఆన్లైన్లో మాత్రం దొరుకుతుంది కాబట్టి బుక్ చేసుకోండి. ఇక్కడ నేను మాత్రం 250 గ్రామ్స్ బొబ్బెరపప్పు తీసుకున్నాను. అలాగే ఈ పప్పును 2 సార్లు మంచిగా కడిగిన తర్వాత 3 నుండి 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఈ గారెలు బ్రేక్ఫాస్ట్లోకి కూడా బాగుంటాయి కాబట్టి ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నైట్ నానబెట్టుకున్నా కూడా పర్లేదు. ఒకవేళ తక్కువ టైంలో నానబెట్టుకోవాలనుకున్నప్పుడు గోరువెచ్చటి నీళ్ళలో ఒక గంటన్నర వరకైనా నానబెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది పప్పు. నేనైతే ఈవినింగ్ స్నాక్స్కి చేస్తున్నాను కాబట్టి 4 అవర్స్ వరకు నానబెట్టేశాను. ఇప్పుడు జలిగిన్నెలో నీళ్ళన్నీ కూడా వంచేసి ఇలా రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 10 నుండి 12 వరకు పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తగ్గించాలనుకుంటే తగ్గించుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా వేస్తున్నాను. దీంట్లోకి ఉల్లిపాయలు, వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత 2 టీ స్పూన్ల వేయించకుండా పచ్చి ధనియాలు మాత్రమే వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూను పసుపు కూడా వేస్తున్నాను. పసుపు నచ్చకపోతే స్కిప్ చేయండి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పావు టీ స్పూన్ వరకు ఎక్కువ తక్కువ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, కానీ దాదాపుగా వేటినైతే స్కిప్ చేయకండి. అయితే ఇక్కడ ఇంకొక విషయము, పప్పును మాత్రమే మిక్సీ పట్టేస్తే మెత్తగా కాదు కాబట్టి కొన్ని వాటర్ పోయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా కలిపిన తర్వాత మిక్సీ పట్టేస్తే పప్పులో వాటర్ వేయకుండా కూడా గారెలు చేయడానికి అనుకూలంగా ఉండేలాగా పిండి ఉంటుంది. మనం పప్పు మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా కావాలనేసి కొన్ని వాటర్ వేస్తే తర్వాత వేరేవి సపరేట్గా మిక్సీ పట్టేస్తే మళ్ళీ అన్నీ కలిపేసరికి పల్చగా అవుతుంది, గారెలు చేయడానికి సరిగా రాదు. కాబట్టి ఇలా అన్నీ కలిపేసి ఇలా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం వక్కలాగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పిండిని మరీ పేస్ట్ లాగా మెత్తగా చేసుకుంటే అప్పుడు వడలంటాం కానీ పప్పు గారెలు అనలేం. కాబట్టి ఇలా కొంచెం వక్కలాగా ఉంటేనే గారెలు బాగుంటాయి. వేయించుకున్న తర్వాత కూడా కొంచెం కరకరలాగా వస్తాయి. కాబట్టి ఇలా లైట్గా, మరీ మొత్తం కాకుండా ఇలా లైట్గా వక్కలాగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఒక ప్లేట్లో కానీ లేదంటే మిక్సింగ్ బౌల్లోకి వేసేసిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు కారం పొడి కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసిన కారం సరిపోనప్పుడు ఇలా కారం పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత చిన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా వేసేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకును కూడా వేసేసుకోవాలి. ఇంకా ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఉల్లిపాయ ఆకు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. గారెలకు ముఖ్యంగా ఆకులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలిపేయాలి. తర్వాత ఈ పప్పు గారెలు కూడా 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్గా చేసుకుంటూ ఆయిల్లో వేద్దామన్నప్పుడు ఇట్లా పిండి తీసుకొని చేతిలోకి ఇలా గారెలాగా చేసి వేడివేడి నూనెలో వేసేసుకోవడం. ఇలా చేయడం కష్టం అనుకున్నప్పుడు ఒక కవర్ తీసుకొని దానిపైన నూనె రాసిన తర్వాత చిన్న ముద్దల్లాగా చేసేసి ఇట్లా గారెలాగా చేసేసుకోవాలి. తర్వాత వీటికి కూడా ఇట్లా చిన్నగా రంధ్రాలాగా చేసి ఇలా ఒక్కటొక్కటిగా తీసుకొని వేడివేడి నూనెలో వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి నూనె మంచిగా వేడైన తర్వాత ఈ పప్పు గారెలను ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మీరు తీసుకున్న ఆయిల్కి ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు వేసేసిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా కలుపుకుంటూ రెండవ సైడ్ కూడా తింపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అయితే ఇలా వేయించుకునేటప్పుడు మాత్రం స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి మార్చుకుంటూ వేయించుకోండి. ఫస్ట్ మాత్రం నూనెను బాగా వేడి చేసుకోవాలి. ఇలా వేయించేటప్పుడు మాత్రం స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి.
చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని హాట్ బాక్స్లో కానీ లేదంటే గిన్నెలో వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంతకుముందు వేయించుకున్నవి కవర్ పైన చేసినవి, కవర్ పైన కాకుండా ఇలా డైరెక్ట్గా చేయాలనుకున్నప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా ముద్దలాగా చేసిన తర్వాత మళ్ళీ గారెలాగా చేసుకొని ఇలా రంధ్రం చేసేసి వేసేసుకోవాలి. ఇలాగే ఆయిల్కి ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు వేసేసుకోవాలి. కొత్త వాళ్ళకి కొంచెం ఇలా చేయడం కష్టం అనిపిస్తే కనుక అరటాక్ పైన కానీ లేదంటే బటర్ పేపర్ పైన కానీ చేసేసుకొని వేసుకోవాలి. ఇలాగే ఆయిల్కి ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు వేసిన తర్వాత ఈ గారెలను 2 సైడ్లకు కూడా మార్చుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. అలాగే స్టవ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. గారెలన్నీ వేసిన తర్వాత గారెలను వేయించుకోవడం అయిపోయేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టేసినా కూడా లోపల పిండి సరిగా ఉడకదు కాబట్టి గారెలు అంత టేస్టీగా ఉండవు కాబట్టి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ వరకు అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ మార్చుకుంటూ వేయించుకోవాలి. ఇలాగే వీటిని కూడా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకొని హాట్ బాక్స్లో వేసేసుకోవడమే. కానీ పప్పు గారెలు మాత్రం వేడివేడిగా తింటేనే బాగుంటాయి. వేడివేడిగా ఇలా వర్షాలు పడుతున్నప్పుడు చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటాయి. ఇలా పప్పు గారెలను బొబ్బర పప్పుతో కాకుండా శనగపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ చేసుకున్నా కూడా బాగుంటాయి. అయితే ఈ పప్పు గారెలను కూడా వేడివేడిగా తిన్నప్పుడు కొంచెం కరకరలాగా ఉంటాయి. అదే కొంచెం చల్లారిన తర్వాత తింటే మాత్రం కొంచెం మెత్తబడతాయి. వీటిని మెత్తగా తినాలనుకున్నప్పుడు హాట్ బాక్స్లో కానీ గిన్నెలో కానీ వేసేసి మూత పెట్టేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడు తిన్నా కూడా మెత్తగా ఉంటాయి. ఇంతేనండి, మరి బొబ్బర పప్పుతో పప్పు గారెలు చేసుకోవడం చాలా బాగుంటాయి. ఒక్కసారైనా ట్రై చేయండి మీరు పప్పుకు దొరికితే కనుక. ఈ పప్పు గారెలు తిన్నప్పుడు అన్నం ఎక్కువగా తినరు, ఎందుకంటే వీటిని ఎక్కువ తింటారు కాబట్టి చాలా బాగుంటాయి. మీరు ఒకసారైనా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.